వెల్కమ్ బ్యాక్ టు కథల పదరెళ్ళు. ఈరోజు కథ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 14. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓయ్, నేనేమైనా నిన్ను పడకుండా పట్టుకోవడానికి పుట్టాననుకున్నావా? అసలు నేనున్నానని నువ్వు పడుతున్నావా, లేదంటే నువ్వు పడే ప్లేస్కి నేను వస్తున్నానా? నవ్వుతూ హర్ష జానకిని సరిగ్గా నిలబెడుతూ ఆర్ యూ ఫైన్ అంటూ జానకిని చూస్తున్నాడు. జానకి హర్ష అన్నదానికి చిన్నగా బ్లాంక్గా ముందుకు పడుతున్న ముంగురులను సరి చేసుకుంది. హర్ష గారు, నేనేం చేయను, నాకు ఈసారి హ్యాండిల్ చేయడమే కష్టం, కానీ వద్దంటే అమ్మ తిట్టి కట్టించింది అంటూ జానకి నవ్వుతూ మాట్లాడుతుంటే జానకి మాటలకి అలానే తనని చూస్తున్నాడు. జాను, టు బీ ఫ్రాంక్, నీ చీరకట్టులో ఏదో కనికట్టు ఉంది, అది నన్ను కట్టి పడేస్తుంది తెలుసా? శారీస్ అంటే సోసోగా ఉంటాయి అనుకున్నాను, కానీ శారీస్లో కూడా ఇంత అందంగా ఉంటారనేసి నిన్ను చూసే వరకు తెలీదు. నిన్ను చూస్తుంటే నిజంగానే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. బట్ మనకి పెళ్ళి పడదు కదా, వి జస్ట్ మిస్ ది ఛాన్స్ అంటూ జానకి కళ్ళలోకి చూస్తూ నవ్వుతున్నాడు హర్ష. హర్ష గారు, జోక్ చాలా బాగుంది, బట్ నవ్వు రావట్లేదు. నేను వెళ్తాను, నాకు చాలా వర్క్స్ ఉన్నాయంటూ జానకి వెళ్తుంటే, జాను అలా వెళ్ళిపోతావేంటి, పడకుండా పట్టుకొని సేవ్ చేసి హెల్ప్ చేశాను కదా. థ్యాంక్స్ చెప్పాను కదా హర్ష గారు. గో విత్ యువర్ థ్యాంక్స్, నాకేం అవసరం లేదు. ఐ నీడ్ ట్రీట్ అంటూ హర్ష జానకితో కలిసి నడుస్తూ అలా ముందుకు వెళ్ళాడు. అను, ఏం చూస్తున్నావు అంటూ బలరాం అంటుంటే, రామ కోసం చూస్తున్నాను. రామ ఇక్కడే ఉంటానన్నాడు కదా. అను తనకి వర్క్ ఉంది అన్నాడు కదా, తనే వస్తాడు పద అంటూ అనసూయని తీసుకొని ఆనంద్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జాను, ఈరోజేంటి స్పెషల్గా శారీ? ఏదైనా స్పెషల్ అకేషన్ ఉందా? ఐ మీన్ మళ్ళీ నీ క్రిష్ కోసం వచ్చావా? నవ్వుతూ అంటాడు. ఈరోజు నా బర్త్డే. వావ్, మరి ఇప్పటి వరకు చెప్పలేదే అంటూ జానకి చేపట్టుకొని విష్ చేస్తూ ట్రీట్ అడిగాడు. ట్రీట్ లేదు, ఏం లేదు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు గుడిలో ఎవరి కోసం వచ్చారు? నేనెవరి కోసం వచ్చినా చివరికి నిన్నే కలిశాను కదా మేడం. నా పార్టీ ఎక్కడా అంటూ ఈరోజు నువ్వు నాకు ట్రీట్ ఇవ్వాల్సిందే అంటూ హర్ష అడుగుతుంటే, నాకు ఇంకేం వర్క్ లేదనుకున్నావా అంటూ జానకి రోడ్ క్రాస్ చేయడానికి ముందుకు వెళ్తుంటే ఆపోజిట్లో ఫాస్ట్గా వస్తున్న కార్ని చూడగానే జాను అంటూ తన చేయి పట్టుకొని ఫోర్స్గా తన వైపుకు లాగేసరికి జానకిని దాటుకుంటూ కారు వెళ్ళిపోయింది. మెంటల్, అంత అర్జెన్సీ ఏంటి? కాస్త చూసుకోవాలి కదా, ఏమన్నా అయ్యుంటే అంటూ జానకిని చూస్తుంటే హర్షని ఇంకా అలానే పట్టుకొని కళ్ళు మూసుకొని ఉన్న తనని చూడగానే హర్ష అంతవరకు ఉన్న కోపం పోయి చిన్నగా స్మైల్ వచ్చింది. జాను, నీకేం కాలేదు, బట్ నువ్వు ఇలా ఇంకాసేపు ఉంటే నాకే ఏదో అయ్యేలా ఉందంటూ హర్ష టీజింగ్ అనేసరికి జానకి హర్షను వదిలి దూరం జరిగింది. జానకికి అప్పటికే తన హార్ట్ బీట్ తనకే వినిపిస్తుంది. ఏదో తెలియని అలజడి, భయం ఆ క్షణం హర్షని సూటిగా కూడా చూడలేకపోతుంది. తన మాట వింటున్న జానకికి ఇంకా టెన్షన్గా అనిపిస్తుంటే ఆ యాక్సిడెంట్ వల్లే ఇదంతా అయిందనేసి అనుకుంటూ సైలెంట్గా ఉంది. జానకితో మాట్లాడుతున్న హర్ష మొబైల్ రింగ్ అయ్యేసరికి, జాను క్యాచ్ యూ లేటర్, కాస్త కేర్ఫుల్గా వెళ్ళంటూ హర్ష అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. బాబా, నేను కార్ దగ్గరికి వచ్చేసారా? నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు? వైశాల్, ఐఎమ్ ఆన్ ది వే, కాల్ చేసి దొబ్బకురా అంటూ కార్ దగ్గరికి వచ్చాడు. రేయ్, ఫాస్ట్గా ఫైల్ ఇస్తే నేను సైన్ చేసి ఇచ్చేస్తాను అంటూ హర్ష అడిగేసరికి, బాబా సైన్ చేస్తే సరిపోతుందా? మరి ఫైల్ చెక్ చేసి కోడ్ని ప్రిపేర్ చేసేది ఎవరు? నేనేం చేయలేదు, నువ్వే అంతా చేయాలి అంటూ ఫైల్ హర్ష చేతికిస్తాడు. నీ అబ్బా, నీకు చెప్పాను కదరా నాకు అర్జెంట్ వర్క్ ఉందన్నాను కదా. బావా, నాకేం సంబంధం లేదు, ఈరోజు నైట్ మా ఆంటీ అంకుల్ యానివర్సరీ ఉంది, ఐఎమ్ గోయింగ్, నన్ను ఇన్వైట్ చేశారంటూ వైశాల్ అంటుంటే, హర్ష గారు అంటూ జానకి అక్కడికి వస్తుంది. ఏమో తెలీదు, కానీ నేను ఆ సౌండ్కి బాగా ఎడిక్ట్ అయిపోయాను.
జాను అక్క, నువ్వు పిలిస్తే నా ఫేస్లో స్మైల్ వస్తుంది. జానకిని అక్కడ చూసిన వైశాల్ కంగు తింటూ, బావా తను ఇక్కడేం చేస్తుంది? ఇదేనా నీ అర్జెంట్ వర్క్? ఏంటి బావా, ఏంటి కథ? రే నీ అబ్బా, అది బుర్రబూత. షీ జస్ట్ మై అంటూ హర్ష ఏం చెప్పకుండా ఆగిపోయాడు. జాను నాకేమవుతుంది? తనకి నాకు రిలేషన్ ఏంటి? ఎందుకు నేను పదే పదే తనని కలుస్తున్నాను? తనని ఎందుకు నేను ఫ్రెండ్లా ట్రీట్ చేయలేకపోతున్నాను? బావా ఏంటి సడన్గా ఆగిపోయావు? ఫిల్ చేయి అంటూ వైశాల్ అంటుంటే, జాను వస్తుందిరా, కీప్ క్వైట్ అంటూ జానకి వచ్చేసరికి, ఏంటి మేడం మళ్ళీ వచ్చారు, ఏమైనా చెప్పాలా అంటూ కారు మీద చేయేసి తనని చూస్తూ అడుగుతుంటే, ఆహా ఇవ్వాలని వచ్చాను, ట్రీట్ అడిగావు కదా అంటూ తన బ్యాగ్ ఓపెన్ చేసి బాక్స్ ఇస్తూ, మా అమ్మ హల్వా బాగా చేస్తుంది అంటూ హర్షకి ఇస్తుంటే, బావా జాను హల్వా ఇంతసేపు చెప్పలేదు, నాకు హల్వా చాలా ఇష్టం అంటూ ఆ ఫైల్ జానకి చేతిలో పెట్టేసి హర్ష బాక్స్ తీసుకొని టేస్ట్ చూస్తూ, జాను ఇట్స్ వెరీ టేస్టీ, ఆంటీకి థ్యాంక్స్ చెప్పానని చెప్పు అంటూ హల్వాని ఫినిష్ చేస్తున్నాడు. నాకేదిరా, మొత్తం నువ్వే తింటావా? నాకేం లేదా, అంతా వాడికేనా అంటూ జానకిని చూస్తూ వైశాల్ అంటుంటే, వైష్ నువ్వు దేనిలోనైనా పోటీ పడచ్చు, బట్ హల్వా కోసం కాదు అంటూ హర్ష మొత్తం ఖాళీ చేసేశాడు. వైష్ ఆ మాటకి నేను పోతున్నా, నాకేం వద్దులే అంటూ వైష్ బాబు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, జాను సారీ మొత్తం నేనే కంప్లీట్ చేసేసాను అంటూ హర్ష అంటుంటే, హర్ష గారు నెవర్ మైండ్ అంటూ జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే హర్ష కూడా కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. నందనవనం. అను, వారివా హల్వా చేసావా? ఈరోజు నా కోసమే చేసావు కదా అంటూ టేస్ట్ చేయబోతుంటే అను ఆపేస్తూ, ఆల్రెడీ ఒంట్లో షుగర్ ఫ్యాక్టరీనే ఉంది, అవసరమా? ఇది మీకోసం కాదు, నా రామ కోసం చేశాను. అను, నీకు కొడుకు మీద ప్రేమ ఎక్కువైపోతుంది. రేపు కోడలు వస్తే ఏం చేస్తావు? పెళ్లి తర్వాత రామ లైఫ్లో మరో అమ్మాయి ఉంటుంది కదా. నా రామ ఎప్పుడైనా ఎవరైనా కూడా నా తర్వాతే. నాకు తెలియకుండా చెప్పకుండా ఏం చేయడు. తల్లి ప్రేమ కంటే ఇంకేం ఎక్కువ కాదు అంటూ రామ లోపలికి రావడం చూసి, రామ వచ్చేసావా అంటూ తన దగ్గరికి వెళ్ళింది. రామ నీకోసమే చూస్తున్నాను, చాలా లేట్ అయింది, నీకోసం హల్వా ప్రిపేర్ చేశాను, వచ్చి టేస్ట్ చేయి అంటూ రామాని తీసుకెళ్ళింది. మామ్ నువ్వెప్పుడు చేసినా సూపర్గా ఉంటుంది అంటూ టేస్ట్ చేస్తూ, మామ్ సేమ్ అలానే ఉందంటూ హర్ష తింటున్నాడు. ఇదేంటి, హర్ష జానకి ఇచ్చిన హల్వా తిన్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి రామ ఆల్రెడీ సేమ్ అలాగే ఉంది అంటున్నాడు. మరి ఇద్దరు ఒకరేనా? సేమ్ అలానే ఉంది అంటున్నావు అంటే ఇంకెక్కడైనా టేస్ట్ చేసావా అంటూ ఆనంద్ అనేసరికి, ఆనంద్ అన్నదానికి అను కూడా టెన్షన్గా చూస్తుంది. డాడ్ నేను జస్ట్ లాస్ట్ టైం చేసినట్టే ఉంటుందన్నాను, మీరేమో ఏదేదో థింక్ చేస్తున్నారు. ఆనంద్ గారికే కాదు మీకు కూడా డౌట్ వచ్చింది కదూ. రామ క్లారిటీ ఇచ్చేశాడుగా, నాకు డౌట్ వచ్చింది రీడర్స్. మామ్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా అలాగే ఉంటుందంటూ అనుని సైడ్ హాక్ చేసుకుంటాడు. రామ అంటూ రామ వైట్ షర్ట్ మీద ఎర్రగా అంటిన కుంకుమ చూస్తూ, రామ ఇదేంటి, నీ గుండెలపై ఏదో ఎర్రగా అంటూ రబ్ చేయబోతుంటే, రామ అను అడిగిన దానికి ఏదో ఆలోచించేసరికి తన ఫేస్లోకి చిన్న స్మైల్ వస్తూ లైట్గా బ్లష్ అయ్యాడు. మామ్ ఇదేం లేదు, జస్ట్ గుడిలో ఏదో అయ్యిందంటూ రామ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు. రామ ఎందుకు నా దగ్గర నిజాన్ని చెప్పలేదు? ఆ కుంకుమ రామ గుండెలకి ఎలా వచ్చింది? ఓ మగాడి గుండెలపై కుంకుమ అంటిందంటే అర్థం తన గుండెల్లో ఎవరినో ఉన్నట్టే. అంటే రామ ఎవరినైనా అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? జాను నేను నాన్న ఫంక్షన్కి వెళ్తున్నా, నువ్వు లాక్ చేసుకొని కేర్ఫుల్గా ఉండు, మేము వచ్చే వరకు ఫ్లాట్లోనే ఉండు అంటూ కవిత జానకికి మొబైల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అమ్మ నేను ఆల్రెడీ ఫ్లాట్కి దగ్గరలోనే ఉన్నాను, కేర్ఫుల్గానే ఉంటానంటూ జాను చెప్పేసరికి శేఖర్ అండ్ కవిత ఇద్దరు కూడా అనసూయ వాళ్ళ మ్యారేజ్ రిసెప్షన్కి స్టార్ట్ అయ్యారు. మరి ఇక్కడ కవిత రామని అక్కడ చూద్దాం. జానకి ఫ్లాట్కి రాగానే ఫ్రెష్ అయ్యి పీస్ఫుల్గా కవిత గారు చేసిన కాఫీ సిప్ చేస్తూ బ్యాగ్ ఓపెన్ చేసేసరికి ఫైల్ని చూసిన జానకి తల పట్టుకుంది. అయ్యయ్యో, ఈ ఫైల్ హర్ష గారు మార్నింగ్
నా దగ్గర మర్చిపోయారు కదా, ఈవినింగ్ వైశాల్కి ఇవ్వాలనుకున్నాను కదా అనేసి జానకి వైశాల్ ఫ్లాట్కి ఫైల్ తీసుకొని వెళ్ళింది. వైశాల్ ఫ్లాట్ క్లోజ్ చూసుకునేసరికి వైశాల్ లేడు కదా, ఇప్పుడు ఏం చేయాలంటూ జానకి తల పట్టుకుంటూ ఆ ఫైల్ని చూసింది. నందనవనం. శేఖర్ గారు, మీరు నన్ను కరెక్ట్ అడ్రస్కి తీసుకొచ్చారు కదా అనేసి నందనవనంని చూస్తూ అంటుంది కవిత. భూతల స్వర్గం అనేది విన్నాను, కానీ ఈరోజు కళ్ళతో చూస్తున్నట్టుంది అంటూ కవిత నందనవనం చూస్తుంటే, కవిత, నీ కవితలు కట్టి పెడతావా? అడ్రస్ ఇదే, కానీ నీకు ఇంత పెద్దవాళ్ళతో పరిచయం ఉందంటే నమ్మలేకపోతున్నాను. ఈ అడ్రస్ నిజమేనా, లేదంటే మనం ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యామా అనేసి శేఖర్ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. శేఖర్ గారు, కానీ ఇక్కడికి మన జాను కూడా వచ్చుంటే బాగుండేది కదా, మన జాను కోసం ఇక్కడ మంచి మంచి మ్యాచెస్ చూసేదాన్ని కదా, ఇక్కడికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. కవిత గారు అంటూ అను తన దగ్గరికి వచ్చి తనని పలకరిస్తుంది. మీరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అనసూయ గారు, మీరు మరీ చెప్పినప్పుడు మేము రాకుండా ఉంటామా? మీరు చాలా బాగున్నారు అంటూ కవిత అంటుంటే, కవిత వాళ్ళని పదండి అంటూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళింది. కవిత గారు మార్నింగ్ సరిగ్గా ఎవరిని ఇంట్రడ్యూస్ చేయలేదు కదా అంటూ కల్పిత్, జేపీ అండ్ మిగతా వాళ్ళందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది. వదిన అందరినీ పరిచయం చేసావు కానీ నన్ను చేయలేదు అంటూ కావేరి ఆంటీ అక్కడికి వస్తూ, నేనెవరో నేనే చెప్పుకుంటాను, వరదొస్తే పొంగేది కావేరి, నేనుండేది అలా కావేరి అంటూ కావేరి ఆంటీ అంటుండగానే, అలా కావేరిలో అనే యూట్యూబ్ ఛానల్ లీడ్ చేసేది మీరే కదా అంటూ కవిత అనగానే, నన్ను మీరు గుర్తుపట్టేశారా, నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మీరు నా ఫ్యాన్స్, నా సెల్ఫీ కావాలా, నా ఆటోగ్రాఫ్ కావాలా? కావేరి, నువ్వు కాసేపు కామ్గా ఉంటావా? వాళ్ళు మన గెస్ట్లు. కవిత గారు, మీరు పార్టీ ఎంజాయ్ చేయండి. అనుగారు, నేను అందరినీ చూశాను కానీ మీ పిల్లల్ని చూడలేదు అంటూ కవిత అంటుండగానే, కవితకి కూల్ డ్రింక్ ఇస్తున్న నామిని చేతిలో ట్రే స్లిప్ అవుతూ కవిత మీద కూల్ డ్రింక్ పడింది. నువ్వేం చేస్తున్నావు? నీకు ఈ పని చేయడం కూడా తెలీదా? నువ్వు వెళ్ళి వేరే వర్క్ చూసుకో అంటూ అను కటువుగా అనేసరికి, కనీసం నన్ను నీ కూతురని చెప్పలేనంతగా నేను నీకు దూరం అయ్యానా అనేసి నామిని ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నామిని సిచ్యువేషన్ చూసినా కూడా ఎవరు ఏం చేయలేక సైలెంట్గా చూస్తుండిపోయారు. కవిత గారు, సారీ ఫర్ దట్, ఫస్ట్ మీరు శారీ చేంజ్ చేసుకుందుండ్రు పదండి అంటూ కవిత వద్దంటున్నా తనని గార్డెన్ నుంచి లోపలికి తీసుకెళ్ళి శారీ ఇచ్చి చేంజ్ చేసుకోమంది. రామా అంటూ అను స్టెప్స్ దిగుతున్న తన కొడుకుని పిలిచేసరికి, అను అక్కడ ఉండేసరికి రామ తన దగ్గరికి వెళ్ళాడు. మామ్, నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఆల్రెడీ పార్టీ స్టార్ట్ అయింది, డాడ్ కేక్ కట్ చేయాలి కదా. రామా, నా ఫ్రెండ్ కోసం వచ్చాను, తను లోపలే ఉంది, నిన్ను నా ఫ్రెండ్కి ఇంట్రడ్యూస్ చేయాలి రామా అంటూ అను అనేసరికి రామ కూడా అక్కడే వెయిట్ చేస్తున్నాడు. మామ్, లేట్ అవుతుంది, మీ ఫ్రెండ్ పార్టీలో కలుస్తాను, చాలా అరేంజ్మెంట్ చూసుకోవాలి మామ్ అంటూ రామ నవ్వుతూ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంటే అప్పుడే కవిత డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చింది. కవిత గారు, కాస్త ముందు రావాల్సింది, మీకు నా కొడుకుని పరిచయం చేసేదాన్ని, మీకోసం వెయిట్ చేసి ఇప్పుడే వెళ్తున్నాడు అంటూ రామాని చూపిస్తూ, తనే నా కొడుకు రామ అంటూ అను అంటుంటే కవిత రామ వైపు చూసేసరికి అప్పటికే డోర్ దాటేసి బయటకు వెళ్ళిపోయాడు. రామ అంటే నాకు ప్రాణం, తను పుట్టినప్పుడే తల్లిగా నేను మళ్ళీ పుట్టాను, అందుకే రామ అంటే నాకు అంత ఇష్టం. తన సంతోషమే నా సంతోషం, కానీ తనకి ఆ సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను. నా రాముని కళ్యాణం కోసం నేనెంత వెయిట్ చేస్తున్నా, ఆ కళ్యాణ గడియలు నా ఇంటికి రావడం లేదు. మీరు బాధపడకండి అనుగారు, పిల్లలు పెళ్లి కాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కదా, మీరు ఫీల్ అవ్వకండి, త్వరలోనే మీ కోడలు మీ ఇంట్లో అడుగు పెడుతుంది. సరిగ్గా కవిత గారు అనుగారితో అలా అంటున్న టైంలోనే గేట్ మీద ఉన్న నందనవనం అనే బోర్డుని తాకుతూ గేట్ దాటి లోపలికి అడుగు పెట్టింది జానకి. అరేవా, జానకి కూడా వచ్చేసిందంట. పార్టీ అంటే ఏదో అనుకున్నాను, ఇదేంటి ఇంత పెద్ద పార్టీ జరుగుతుంది? ఇప్పుడు నేను ఎక్కడ హర్ష గారిని ఎలా వెతికి పట్టుకొని ఈ ఫైల్ ఇవ్వాలి? నేను ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలి? అనవసరంగా వచ్చాను, రేపు మార్నింగ్ వైశాల్కి ఇస్తే తనే ఇచ్చేవాడు కదా అనేసి జాను తన హ్యాండ్ బ్యాగ్ని వేలికి చుట్టుకుంటూ ముందు కదిలింది.
వైశాల్కి కాల్ చేస్తే తెలుస్తుంది కదా అనేసి తన మొబైల్ని తీసుకొని చూస్తూ తలపట్టుకుంది. అయ్యయ్యో, ఇది ఇప్పుడే ఛార్జ్ అయిపోవాలా? జాను, ఏంటి నీ సిచ్యువేషన్ ఇలా ఉంది? హర్ష గారు మిమ్మల్ని ఎప్పుడు ఎలా పట్టుకోవాలి? ఏదో ఈ ఫైల్ కోసం ఫ్లాట్ అసోసియేషన్లో వైశాల్ నెంబర్ తీసుకొని కాల్ చేశాను. వైశాల్ అడిగినప్పుడు విషయం చెప్పకుండా నీకెందుకు అడ్రస్ చెప్పు అనేసి ఏదో పెద్ద పుడింగిదానిలా మాట్లాడాను. హర్ష గారు అనేసి జాను చూస్తూ, అసలు ఈ ఫంక్షన్ ఎవరిది అంటూ చూస్తున్న జానకి సడన్గా తన హార్ట్ బీట్ రైజ్ అవుతున్నట్టుగా ఉండేసరికి తన హార్ట్ మీద చేపెట్టుకుంటూ ఆగింది. నాకేంటి ఈ మధ్య ఇలా అవుతుంది, నా హార్ట్ ఇలా ఎగ్జైట్ అవుతుంది అనేసి అనుకుంటూ వెనక్కి తిరిగేసరికి తన దగ్గరకు వచ్చిన అతని చిన్కి జాను ఫోరెడ్ తగిలేసరికి ఓచ్ అంటూ రుద్దుకుంటూ ఓ కన్ను తెరిచి చూస్తూ, హర్ష గారు ఏం చేస్తున్నారు? చూడండి మీ వల్ల ఎలా తగిలిందో. నేను మీకోసం వస్తే మీరేమో నాకు దెబ్బ తగిలేలా చేశారు అంటూ జానకి అంటుంటే జాను పట్టుకుని అక్కడి నుంచి సైడ్కి తీసుకెళ్ళిపోతున్నాడు. జానుకి హర్షాలు ఎందుకు చేస్తున్నాడో తెలియక, హర్ష గారు నన్ను వదలండి, ఎందుకు నన్ను తీసుకెళ్తున్నారు అంటూ జాను అంటుంటే జాను అరిచి గొడవ చేకే బాబు నీకు దండం పెడతానంటూ జానకిని అంటూ నందనవనం బ్యాక్ సైడ్కి తీసుకెళ్తున్నాడు. అను, అందరూ వచ్చేసారు కదా, ఇంకా మనం కేక్ కట్ చేసేద్దామా అంటూ ఆనంద్ అనేసరికి ఆనంద్ గారు రామా వచ్చాడు కదా, ఎక్కడికి వెళ్ళాడంటూ అను అంటుంటే రామా గెస్ట్లని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడేమో అంటూ ఆనంద్ అనగానే రామా లేకుండా కేక్ కట్ చేద్దామా అనేసి అను రామా కోసం మొత్తం చూస్తూ ఉంది. హర్ష గారు మీరేంటి నన్ను ఏదో పోలీసోడు దొంగడిని లాక్కొచ్చినట్టు తీసుకొచ్చారు? ఉఫ్, జాను నువ్వేంటి ఇక్కడ? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకుందాం, అది కాదు మార్నింగ్ షూ అంటూ జాను నోటిపై వేలు పెట్టి మాట్లాడొద్దు అన్నట్టు ఆపేస్తూ నీకు చెప్పాను కదా, ఏదైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకుందాం, ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వు అంటూ జానకితో మాట్లాడుతుంటే అంత దగ్గరగా ఉన్న హర్ష ఊపిరి తన మొహాన్ని తాకుతుంటే జానకికి కనీసం హర్ష మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు. జానకి అండ్ హర్ష ఇద్దరు కూడా అంత దగ్గరగా ఉంటే సరిగ్గా అప్పుడే ఎవరో వస్తున్నట్టుగా అనిపిస్తుంటే ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో నన్ను ఇలా ఎవరైనా చూస్తే రాంగ్గా అనుకుంటారు. మనం మార్నింగ్ మాట్లాడదాం, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ జానకి భుజాలు పట్టుకొని చెప్తూ హర్ష జానకిని వదిలి అక్కడి నుంచి వేరే వెళ్ళిపోతుంటే హర్ష గారు కనీసం నేను చెప్పేది కూడా వినిపించుకోలేదు, రేపు కలుస్తాడు కదా అప్పుడు చెప్తాను అంటూ జానకి అక్కడి నుంచి రిటర్న్ అవుతూ తన ఎదురుగా వచ్చిన వాళ్ళకి డాష్ ఇస్తూ తన ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి అయ్యో రామా ఇలా దొరికేశానంటి అంటూ పైకి అనేసింది. అంటే వచ్చింది అను అనుకుంటాను తెలిసి. చూద్దాం మరి రేపు ఎపిసోడ్లో ఎలా ఉందో ఏంటో, అసలు ఏం జరగబోతుందో. రామా మరి హర్ష ఎందుకున్నాడు అక్కడ? ఇద్దరు ఒకటేనా వేరు వేరా? చూద్దాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.